ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వినండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అవును, ఈ లోక యాత్రలో మనము కొనసాగేటప్పుడు దేవుడు మానవాళి శ్రేయస్సును, వారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞయే ఈ ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించే దేశములో మనము దీర్ఘాయుష్మంతులముగా జీవించాలి. ఈరోజు మానవుడు తన ఆయుష్కాలమును పొడిగించుకొని నిమిత్తమై అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నారు. రకరకాల వైద్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆసనాలు, వ్యాయామం, అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు ఎక్కువ కాలము జీవించడానికి. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఏ దేశంలోనైతే దేవుడు నిన్ను పుట్టించినాడో, ఏ దేశంలోనైతే నీకు సర్వ హక్కులను కలిగించాడో, ఏ దేశంలో నీవు సుఖంగా నివసించడానికి అవకాశం ఇచ్చాడో, ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలనుకుంటే ఒక పని చేయమంటున్నాడు. ఏమిటి ఆ పని అని మనం ఆలోచన చేసినట్లయితే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అవును, 9 మాసాలు మోసి పాలిచ్చి పెంచి పెద్ద చేసి అన్ని రకాలుగా మనకు తోడుగా ఉండి మనల్ని సరిచేసినటువంటి తల్లికి సహకరించిన మన తండ్రి గారిని మనము సన్మానించాలి. కొత్త నిబంధనలో కూడా ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-4 వచనాలు ఈ సత్యాన్ని తెలియజేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించుదాం, గౌరవిస్తాం, దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు కృపను అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.